నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ సెషన్లోని ఫ్లవర్ ప్యాటర్న్ క్రోషెట్ ఒకటి చూద్దాము. ఈజీ ఫ్లవర్ ప్యాటర్నే షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా, అదే ఫ్లవర్ ప్యాటర్న్ ఎక్స్టెన్షన్ కూడా చూద్దాము. ఈ సెషన్లోని స్టార్ట్ చేద్దాము. ముందుగా అలాగా మ్యాజిక్ సర్కిల్ వేస్తున్నాను. మ్యాజిక్ సర్కిల్ వేసి ఒక చైన్ వేసిన తర్వాత టోటల్గా 8 సింగిల్ క్రోషెట్స్ చేస్తాను అనమాట. ఫస్ట్ చైన్ లేదా లాక్ చైన్ ఏదైతే ఉందో అది కూడా 1 సింగిల్ క్రోషెట్ కింద కౌంట్ చేస్తున్నాను. ఇలా 8 సింగిల్ క్రోషెట్స్ చేసిన తర్వాత మ్యాజిక్ సర్కిల్ తాలూకా టైల్ని ఇలా పుల్ త్రూ చేసేయడమే, దగ్గరికి లాగేయడమే అనమాట. తర్వాత ఫస్ట్ చైన్ ఉంది కదా, ఇలాగ స్లిప్ స్టిచ్తో జాయిన్ చేసేయడమే. ఇక్కడికి ఈ రో కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో చైన్ 3తో స్టార్ట్ చేస్తున్నాను. నీడిల్ మీద యార్న్ వేస్తూ 3 టైమ్స్ లూప్స్ పిక్ చేస్తున్నాను అనమాట. పఫ్ స్టిచ్ లేదా బట్ స్టిచ్, 3 లూప్ బట్ స్టిచ్ అనమాట. ఇది టోటల్గా 8 సింగిల్ క్రోషెట్స్ కదా చేసాము, 8 పఫ్ స్టిచెస్ వస్తాయన్నమాట. సేమ్ అదే లూప్లోని 3 టైమ్స్ లూప్స్ పిక్ చేస్తున్నాను. ఫస్ట్ పఫ్ స్టిచ్కి నీడిల్ మీద యార్న్ వేస్తూ అన్ని లూప్స్ నుంచి పుల్ త్రూ చేసిన తర్వాత మళ్ళీ చైన్ 2 వేసి కంటిన్యూ చేయడమే అనమాట ఈ ప్యాటర్న్ని. లాస్ట్లో ఇలాగా స్టార్టింగ్ పఫ్ స్టిచ్ యొక్క లాక్ చైన్ ఉంది కదా, ఫస్ట్ చైన్ స్లిప్ స్టిచ్తో జాయిన్ చేసేయడమే. ఇక్కడికి రో కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రో కూడా పఫ్ స్టిచ్ లేదా బట్ స్టిచ్ చేస్తాను. కాకపోతే ఈసారి 5 లూప్స్ పిక్ చేస్తాను అనమాట. కలర్ కూడా ఇలా చేంజ్ చేస్తున్నాను. కలర్ సేమ్ కలరే యూజ్ చేయొచ్చు. చైన్ 2 స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ నుంచి ఇలాగా కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను అనమాట. చైన్ 3తోనే స్టార్ట్ చేస్తున్నాను ఈ రో కూడాను. 5 లూప్ పఫ్ స్టిచెస్ లేదా బట్ స్టిచెస్. ఫైవ్ లూప్స్ పిక్ చేసిన తర్వాత నీడిల్ మీద యార్న్ వేస్తూ మళ్ళీ అన్ని లూప్స్ నుంచి పిక్ చేసిన తర్వాత లాక్ చైన్ వేసిన తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసిన తర్వాత లాక్ చైన్లో స్లిప్ స్టిచ్ అనమాట. అలా 3 టైమ్స్ రిపీట్ చేయాలి. స్టార్టింగ్ చైన్ 3తో కదా స్టార్ట్ చేసాము, చైన్ 3తో ఇలా ఎండ్ చేసేయడం అనమాట. చైన్ 3 వేసి అదే సెగ్మెంట్లోని స్లిప్ స్టిచ్ వేసేయడం. ఇక్కడికి ఒక పఫ్ స్టిచ్ అయిపోయినట్టు. టోటల్గా 8 వస్తాయి, 8 సెగ్మెంట్స్ కదా. ఇంక ఇలాగా ప్యాటర్న్ రిపీట్ చేయడమేనమాట. నెక్స్ట్ పఫ్ స్టిచ్ నెక్స్ట్ సెగ్మెంట్లో ఇలా స్లిప్ స్టిచ్ వేస్తూ చైన్ 3తో స్టార్ట్ చేయడమే. ఇంక ఇలా కంటిన్యూ చేయడమే ప్యాటర్న్ ఈ రో ఎండింగ్ వరకును.
స్లిప్ స్టిచ్తో ఈ రో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్లో స్లిప్ స్టిచ్ వేస్తూ కలర్ చేంజ్ చేసేయడమే. సేమ్ కలర్ యూజ్ చేయొచ్చు, లేదంటే కలర్ ఇలా చేంజ్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 12 చైన్ ఫౌండేషన్ తీసుకుంటాను నెక్స్ట్ రోకి. ఫ్లవర్ ప్యాటర్న్ ఇక్కడితో స్టాప్ చేసేయచ్చు, లేకపోతే ఎక్స్టెన్షన్ ఇలా ఇవ్వచ్చు. ఇలా 12 చైన్స్ క్రోషెట్ చేసిన తర్వాత సేమ్ స్పేస్లోనే స్లిప్ స్టిచ్ ఇలా వేసేయడమే అదర్ సైడ్ అనమాట. ఇంకా ఈ రో ఇలా కంటిన్యూ చేయడమే. మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్లో ఇలా స్లిప్ స్టిచ్ వేస్తూ 12 చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాను. థర్డ్ రోకి ఫౌండేషన్ చైన్స్ వేస్తాం కదా. నెక్స్ట్ ఇప్పుడు 12 డబుల్ క్రోషెట్స్ చేస్తాను ఈచ్ ఫౌండేషన్ లూప్లోని. 6 డబుల్ క్రోషెట్స్, చైన్ 3 సెపరేషన్, మళ్ళీ 6 డబుల్ క్రోషెట్స్ అనమాట. ముందుగా ఇలా స్లిప్ స్టిచ్తోని ఫస్ట్ సెగ్మెంట్లోని ఇలాగ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్లిప్ స్టిచ్ లూప్లో ఇలా వేసిన తర్వాత 6 డబుల్ క్రోషెట్స్, చైన్ 3, మళ్ళీ 6 డబుల్ క్రోషెట్స్ అనమాట. డబుల్ క్రోషెట్స్ కాబట్టి చైన్ 2తో కానీ చైన్ 3తో కానీ స్టార్ట్ చేయొచ్చు. నేను ఇలా చైన్ 3తో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ చైన్ 3 1 డబుల్ క్రోషెట్ కింద కౌంట్ చేస్తున్నాను. 6 డబుల్ క్రోషెట్స్ చేసిన తర్వాత చైన్ 3 సెపరేషన్ ఇచ్చి మళ్ళీ 6 డబుల్ క్రోషెట్స్. 12th డబుల్ క్రోషెట్ వచ్చేసరికి చైన్ 3 వేసి స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడమే. అక్కడికి ఒక పెటల్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇంక ఇలా కంటిన్యూ చేయడమే. చైన్ 3 సెపరేషన్ ప్లేస్లో పికాట్ స్టిచ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా 12 డీసీస్ చేసిన తర్వాత సేమ్ సెగ్మెంట్లోనే స్లిప్ స్టిచ్ వేస్తూ మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్లో స్లిప్ స్టిచ్ వేస్తూ అగైన్ లూప్లో కూడా స్లిప్ స్టిచ్ వేస్తూ ప్యాటర్న్ కంటిన్యూ చేయడమే. సో ఇదన్నమాట ఫ్లవర్ ప్యాటర్న్, ఐడియల్ ఫర్ తోరన్స్ ఆర్ హోమ్ డెకార్స్. నెక్స్ట్ సెషన్లో ఇంకొక టాపిక్తో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. హ్యాపీ క్రోచెట్స్.